హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందుకనేసి ఇవాళ న్యూ ఇయర్ అనేసి ఇంక దేవుడి కాడ నుంచే ఫస్ట్ స్టార్ట్ చేశాను. అందరూ అంటారు ఈ ఫస్ట్ రోజు బాగుంటే ఈ ఇయర్ అంతా బాగుంటుందని. నాకైతే అట్ట నమ్మకం అయితే ఏం లేదండి. రోజులు ఎలా ఉండాలో అలా ఉంటాయి, మన రాతను బట్టి ఉంటుంది. కానీ ఈ ఒక్క రోజు బాగుంటే రోజు బాగుంటుంది అనేది అయితే ఏం కాదు. ఇవాళ మంచిగా ఉన్న వాళ్ళు మంచిగా ఉంటారు, రేపు ఉండలేని వాళ్ళు ఉండరు. అందుకనేసి ఇంకా ఫస్ట్ అయితే మనం దేవుడి కాడ నుంచి అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా చూడండి ఇలా ముగ్గులు వేస్తున్నాను. చిన్నప్పుడు అయితే జనవరి 1 వచ్చిందంటే ఫస్ట్ ముగ్గు ఇట్లా ఇంకా 2014 2015 ఇట్లా అంటే ప్రతి ఇయర్కి చుక్కలు పెట్టి ఇట్లా ముగ్గులు వేయాలి అనుకునే వాళ్ళం. ఇంకా పెళ్ళైన కాడ నుంచి నాకైతే ఎంత ముగ్గులు ఏం ఎట్ట మర్చిపోయాను. ఇంక ఇలా అయితే సింపుల్గా ముగ్గులు వేసేస్తున్నాను. ఇంకా తులసికోట కాడ అయితే ఇలా ఇంకా సింపుల్గా అయితే ముగ్గులు వేసేసాను. ముగ్గులు పెడితే సరిపోతుందా, దానికి కొంచెం డెకరేషన్ కూడా చేయాలి కదా. ఇంకా అందుకనేసి ఇలా సింపుల్గా అయితే రంగులు వేసేసాను. కానీ మామూలుగా వేద్దాం అనుకున్నాను, కానీ క్లైమేట్ అయితే చల్లగా ఉంది, వర్షం పడుతుందేమో అనేసి ఇంకా అలా సింపుల్గా అయితే వేసేసాను. ఇంక నేను ముగ్గులు వేసే లోపల పిల్లలు అయితే స్నానం చేసేసారు. ఇక్కడ మా చిన్న పాప అయితే అలుగుంది, అందుకే మొహం మంట పెట్టింది. ఇంకా న్యూ ఇయర్ కదండి, అందుకనేసి గుడికి వెళ్తా ఉన్నాం, సాయిబాబా గుడికి. ఇంకా మేము నలుగురు రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసేసుకొని అయితే గుడికి బయలుదేరేసాము. ఇక్కడ సాయిబాబా గుడి అని చెప్పాను కదా, ఇక్కడైతే మా ఆయన పనిచేసే మండపం కాడే గుడి ఉంది. ఇంకా ఆ గుడికి అయితే వెళ్తున్నాము. చూడండి 8:30 అయింది టైం అయితే. మేము పోయే టయానికి ఇంకా మంచి అలా ఉందో చల్లగా, ఇంకా ఎండ కూడా రాలేదు. ఇంక ఇలా అయితే అందుకే రోడ్డును పోయేదైతే వీడియో తీశాను. ఇదోండి గుడి బయట నుంచి. ఇక్కడైతే చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చి సిట్టింగ్కి గుడి ముందర. ఫ్యామిలీస్ ఎవరైనా వచ్చినా ఇలా చిన్నపిల్లలైనా ఇలా బాగా కూర్చోవచ్చు. సిట్టింగే చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు. కింద కంకర్రాలు, ఒక టేబుల్ అలా వేసేసి, ఇంకా మెయిన్ ఇక్కడ పందిరి చెట్టు నల్లిచ్చున్నారు. నాకైతే ఇక్కడ చాలా నచ్చింది. ఇంతకుముందు ఒకసారి వచ్చినాను కానీ ఎంత చూడలేదు. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. మా ఆయన అయితే బైక్ పార్క్ చేయడానికి వెళ్ళినాడు. ఇంక లోపల పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. మనం ఒక రోజు వచ్చి వీడియో తీసినా సరిపోదండి. నేనైతే ఒక పక్కే తీస్తున్నాను, దీనికి ఇంకో పక్క ముందర పక్క అయితే అసలు వీడియో తీస్తూ ఉంటే ఈరోజు కూడా సరిపోదేమో, ఇంకా అట్టుంటుంది. అందుకే గుడి ముందర వరకు అయితే నేను వీడియో తీసాను. ఇంకా పిల్లలు వచ్చేసి ఇలా హాయ్ చెప్తా ఉన్నారు ఇలా వచ్చి కూర్చొని. ఇక్కడ వెరైటీ ఏంటంటే కింద అంతా అల్లిచ్చే చెట్టు వేసేసి మధ్యలో ఇలా పూల చెట్టు వేస్తారు సింపుల్గా. ఇక్కడ చింత చెట్టు కూడా ఉంది చూడండి. అక్కడ మా పాప ఆడుతుంది కదా, అదే చింత చెట్టు. ఇంకా చెట్లు అన్నీ అయితే వీటికి తీసుకొని ఇక్కడ మా వాళ్ళు అయితే మధ్యలో పిక్స్ కూడా దిగుతూ ఉన్నారు. అవును, ఇంటికి మీరేం గుడికి వెళ్ళారు? నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసాను. ఇందాక చింత చెట్టు అని చెప్పాను కదా, ఇద్దండి చింత చెట్టు. ఇంక ఇలా అయితే మేము పిల్లలైతే ఒక పక్క ఆడుకుంటా ఉంటే నేనైతే ఇలా వీడియో తీసుకుంటున్నాను. పువ్వులు అయితే రకరకాలుగా కలర్స్లో ఉన్నాయి. నేనైతే కొన్ని చెట్లు చూడలేదు, కొన్ని పూలు చూడలేదు. ఇక్కడే కొన్ని ఫస్ట్ టైం అయితే చూశాను. మ్యాక్సిమం టీవీలో చూడటం తప్పిస్తే ఇంత బాగా అయితే నేను ఎప్పుడు చూడలేదు. పార్కులో ఉన్నట్టున్నాయి ఇక్కడైతే. చిన్నపిల్లల్ని తీసుకొచ్చినా ఏం భయపడాలి అవసరం లేదు. పిల్లలైతే బాగా ఆడుకునేదాన్ని, బాగుంది. ఇలా కూర్చొని ఆడుకోవచ్చు. ఇందాక సిట్టింగ్ అని చెప్పాను కదా, ఇక్కడైతే సాయిబాబా గుడి, వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఇంకా వెంకటేశ్వర స్వామి గుడి అయితే తీయలేదు. ఇంకా అందుకనేసి మేము ఒక గుడికి వెళ్ళేసి ఇంకా పూజ చేసుకొని వచ్చేసాము. ఇంక అక్కడ పిల్లలు పిక్స్ దిగారని చెప్పారు కదా, కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశానండి. ముందర అయితే కొన్ని చెట్లు గార్డెన్ లాగా ఉంది. ఇంకా అదైతే వీడియో తీయలేదు, టైం సరిపోలేదు. ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి అనేసి ఇక్కడ వరకే తీసాను. ఇవంతా మందారం చెట్లే అని, అన్ని కలర్ మందారం చెట్లే గోడ అంచులా వేస్తున్నారు. ఇంక ఈయన వచ్చేసాడు. ఇంకా అందుకనేసి ఇంక గుడికి వెళ్ళేసి ఇంకా పూజ చేసుకొని వచ్చేసాము. ఇంకా ప్రసాదం అయితే కేసరి పంచామృతం ఇచ్చారు. ఇంకా ఇదైతే నేను ఎక్కువ వీడియో తీయలేదు. మా చిన్న పాప ఏం చేసిందంటే పంచామృతం దొల్లిచ్చేసింది గుడి కాడ. ఇంకా మేము కూర్చోన్నాం కదా, అక్కడ దొల్లిచ్చేసింది. ఇంకా అది క్లీన్ చేసేసి ఇంకా డైరెక్ట్గా ఇంకా బయలుదేరేసాం అనమాట. ఇంకా మేము బయలుదేరేటప్పుడు వీడియో తీసాను. ఇదండి అటుపక్క ముందర ఇంకా చాలా పెద్ద గార్డెన్ ఉంటుంది. అది నేను బైక్లో కూర్చున్నప్పుడు ఇలా సింపుల్గా అయితే వీడియో తీసేసాను. ఇంక ఇలా అయితే ఇంటికి వచ్చేసాము. మా చిన్న కేక్ వస్తుంది. నైట్కి వద్దామని అయితే నేను కేక్ చేశాను. ఇంకా
నైట్ అయితే పిల్లలు నిద్రపోయారు కదా, కొయ్యలేదు. ఇంకా గుడి నుంచి వచ్చాక ఫస్ట్ అయితే ఇద్దరు పోటీలు పడతా కేక్ అయితే కట్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఒకరిని ఏం వస్తారంటే ఒకరిని ఏం వస్తారని ఇంకెలా అయితే పోటీలు పడ్డారు. మామూలుగా అయితే నైట్ కోయాలనుకున్నారు. ఇంకా చూడండి అయితే ఇంక ఇప్పుడు ఇలాగ వస్తున్నారు. మొత్తానికైతే కొట్టుకొని తిట్టుకొని అయితే కేక్ అయితే కోసేసారు. కేక్ అయితే మాత్రం అయితే ఇంక ఇలా అయిపోయిందండి. ఇంకా మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ న్యూ